నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక మీరు ముందుగాల గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చటేందుల్లా అంటే, మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను వీడియో తీసి మరి మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. ఇది మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్. మరి ఆ నెంబర్ కు వాట్సాప్ వీడియో అన్న పంపిరి, లేదంటే మీ ప్రాంతంలో ఉన్న సమస్య కోసం ఫోన్ అన్న చేసి ఎప్పుర్రి. మరి మన ఛానల్ అక్కడ ఉంటది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక రెండో ముచ్చట ఏంటంటే, ప్రజలారా, మరి మన ఛానల్ ముందుకు నడవాలంటే మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి కనుక మరి మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు నిరుద్యోగి నిధి అని కనబడుతుంది. దాంట్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది. మరి దాని ద్వారా మన ఛానల్కు సహాయాన్ని అందించండి అని నేను కోరుతున్నా. ఇక ఇది మీరు చేయాల్సిన రెండు ముచ్చట్లు. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లా ఉన్నాయి, ఏం రాసిర్రు పెద్దపల్లి జిల్లా వార్తలకు సంబంధించి. మరి జర్నలిస్ట్ అన్న ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన, మరి ఆంధ్రజ్యోతి దినపత్రికల ఏం రాసిండు ఈ యొక్క జర్నలిస్ట్ అన్న, మరి ఆ వార్త గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటిదట అంటే, ఇక పండుగ ఉండే నిన్న, మరి ముస్లిం సోదరుల పండుగ రంజాన్ వేడుకలు ఉన్నాయి, వాటి గురించి రాసిర్రు. ఇక ఇంకొక ముఖ్యమైన ముచ్చట రాసిర్రు, మరి అదేంటిదో చూద్దాం. అనాధికారిక లేఅవుట్ల పైన చర్యలేవి. మరి ఎక్కడ ముప్పు ప్రాంత ఎక్కడ అంటే కోల్ సిటీ ది గ్రేట్ రామగుణం మున్సిపల్ కార్పొరేషన్ లా అనాధికారిక లేఅవుట్ల పైన చర్యలు లేవు అని చెప్పేసి ఈ అన్న వార్త రాసిండు. ఏంటిదో చూద్దాం. మరి ముప్పు ప్రాంతాల్లోను ప్లాట్లు విస్తీర్ణాన్ని బట్టి మామూలు కన్నెత్తి చూడని రామగుణం కార్పొరేషన్ అధికారులు, టైటిళ్లలోను వివాదాలు, మాయమాటలతో విక్రయాలు. ఇక ఇక్కడ గోదావరిఖని పట్టణంలోని సప్తగిరి కాలనీలోని గోదావరి ముప్పు ప్రాంతంలో అనాధికారిక లేఅవుట్లు కనబడుతున్నాయి. ఇక బృందావన గార్డెన్ సమీపంలోని అనాధికారిక లేఅవుట్ కనబడుతుంది. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఈ లేఅవుట్ల పైన, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన లేఅవుట్ల పైన దృష్టి పెడతలేదు, వాటి దిక్కు కూడా చూస్తలేదు అని చెప్పేసి ఈ యొక్క జర్నలిస్ట్ అన్న చెప్తున్న ముఖ్యమైన ముచ్చట. ఇక ముప్పు ప్రాంతాలు, మరి గోదావరిఖనిలో ముప్పు ప్రాంతం ఎక్కడదంటారా? మొన్న గతంలో వర్షాకాలంలో వానలు పడ్డప్పుడు సప్తగిరి కాలనీ అంతా మునిగిపోయింది కదా నీళ్లతోటి. ఆ ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి అమ్ముతారట. మరి అవి ఎట్లెట్లా లేఅవుట్లు అవుతానేయో, మరి అవి ఎట్లెట్లా సహాయ సహకారాలు వస్తానేయో తెలియదు. కానీ ప్రజలారా, మరి మీరు మోసపోకుర్రి. ఆ సప్తగిరి కాలనీ వైపు, ముప్పు ప్రాంతాల వైపు ప్రజలు భూములు కొనుగోలు చేసి మోసపోకుర్రి. ముందుగాల ఈ ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఏందో మరి అన్న మంచి ముచ్చట పట్టుకొచ్చిండు, మరి ప్రజలకు ఉపయోగపడే ముచ్చట అనే చెప్పుకోవాలి. ఎందుకు ఉపయోగపడే ముచ్చట అంటే, ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏ వ్యవస్థ మీద మనం ఆలోచన చేయాలి ఒకసారి. రామగుండం కార్పొరేషన్ ఏంటిది, ట్రేడ్ లైసెన్స్ల మీద దృష్టి పెట్టదు. రెండో ఏంటిది, తాగునీటి సమస్య మీద దృష్టి పెట్టదు. మరి మన గోదావరిఖని బిడ్డలు కావచ్చు, తీర ప్రాంతాల అటు పక్క జిల్లా మంచిర్యాల జిల్లా బిడ్డలు కావచ్చు, గోదావరి నదిలో దునికి చచ్చిపోతే దాని మీద కంచె ఏర్పాటు చేసే దృష్టి పెట్టేది. ఇక చెత్తాచెదారం నిర్వహణ చాలా చక్కటి నిర్వహణ కనబడుతుంది. మరి ఆ నిర్వహణ నేను చూపెట్టమంటే కమిషనర్ సార్ కూడా చూపెడతా. మరి చెత్త నిర్వహణ కూడా అరకొరగానే సాగుతుంది. ఇక అనేక రకాల సమస్యలు ఉన్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, పైసలు అయితే లేవు. మరి ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో నాకైతే అర్థమైతలేదు. నిన్నట్ల ఒక ప్రాంతంలో, ఒక డివిజన్ లా ఓ మాజీ కార్పొరేటరు ఏం చేసిండు, రోడ్డు కావాలని ధర్నా చేసిండు. మరి అలా రోడ్డు ఏంది, డివిజన్ల సరిహద్దు ప్రాంతాల వల్ల అక్కడ రోడ్డు వల్లేదని చెప్పేసి ఆ అన్న ముత్తుకుంటాడు. అంటే ప్రజలారా, ఇక మీ అందరికీ తెలిసిందే, మనం గోదావరిఖని పట్టణం గురించి నేను మాట్లాడితే చాలా తక్కువ ముచ్చటే అనుకుంటానా. మీరందరూ ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి ఏడా కనబడుతుంది అనేది మీకు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు అడిగితే మరి ఎంపీ ఎలక్షన్ల కోడ్ ఉన్నది, అందుకనే మేము అభివృద్ధి కార్యక్రమ పనులను అన్ని ఆపేసినాం అని చెప్పేసి చెప్తారు. ఇక చూడాలి.
మరి వార్త ఏందో చూద్దాం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని అనధికారిక లేఅవుట్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చి దర్జాగా విక్రయిస్తున్నారు. గోదావరి ముప్పు ప్రాంతాల్లో సైతం ప్లాట్లు పెట్టి విక్రయాలు జరుపుతున్నారు. వివాదాస్పద భూములు, కోర్టు వివాదాల్లోని భూముల్లో సైతం లేఅవుట్లు పెట్టి మాయమాటలతో సామాన్యులకు ఫ్లాట్లు కట్టబెడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిటిసిపి నుంచి ఎలాంటి లేఅవుట్ అనుమతులు లేకుండానే కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతుంది. రియాల్టర్లు మాత్రం అనధికారిక లేఅవుట్లకు మున్సిపల్ కార్పొరేషన్ ఇతర శాఖలకు ప్రజాప్రతినిధులకు విస్తీర్ణాన్ని బట్టి మామూలు ఇస్తూ నిరాటకంగా దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏమున్నది ప్రజలారా, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులకో నాయకులకో అప్పటి మందం ఏది ఆ భూములు అమ్ముకునే అంత మందం, లేదంటే అవి కబ్జాలు చేసో లేకపోతే ఇతరాతర కార్యక్రమాలు చేసో ఆ వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మారితే మరి మున్సిపల్ శాఖకు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆ పన్ను ఎగ్గొట్టని కోసం అక్కడ లంచం అనేది ఒకటి ఇచ్చి, లేదంటే మామూలు అనేది ఇచ్చి ఇక వాళ్ళ కార్యక్రమాలు కొనసాగిస్తారు. మరి సామాన్య ప్రజలకు మాత్రం ఇట్లాంటివి చెప్పకుండా, ఆ లోపల ఉన్న సమస్యలు చెప్పకుండా మరి ముందు ఆ యొక్క భూమిని విక్రయం అనేది జరుపుతారు, అంటే అమ్ముతారు. ఇక ఇట్లా జరిగితే మనం తెలియక కొనుక్కొని మరి ఇక మనం కొనుక్కున్నా ఇంకా పరిస్థితులు ఎట్లుంటాయి అంటే వాళ్ళు అమ్మినప్పుడు ఏం పరిస్థితులు ఉన్నాయి. ఇక మనం కొనుక్కుంటే నువ్వు ఎట్లా కొనుక్కున్నావు, నీకు ఎట్లా భూమి ఇచ్చిరీడా, ఇది భూమి మీది కాదు, ఇది వ్యవసాయ భూమి, ఇది లేఅవుట్ ఎట్లయితుంది అని చెప్పేసి అన్ని క్వశ్చన్లు ఉంటాయి. మరి వాళ్ళు ముందుగా వాళ్ళని అడుగుతే అయిపోతాయి కదా. వాళ్ళు ఫ్లాట్లు వెంచర్లు ఏర్పాటు చేసినప్పుడే, లేఅవుట్ వెంచర్ ఏర్పాటు చేసినప్పుడే మున్సిపల్ శాఖ అక్కడికి పోయి మరి గిట్ల ఏంది బై పరిస్థితులు, మరి గిట్ల ఎందుకు ఉన్నాయి, మరి దీనికి అనుమతి ఎవరు ఇచ్చిర్రు, ఎక్కడ ఇచ్చిర్రు, ఎలాంటి అనుమతులు ఉన్నాయి మీ దగ్గర చూపెట్టుర్రు అని చెప్పాలి కదా. అడగరాదు, ఎందుకంటే వాళ్ళకు కావాల్సినవి వాళ్ళు ఇచ్చుకున్నారు. మళ్ళా ఈ యొక్క వెంచర్లలో ఎవరు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. ప్రజలను అభివృద్ధి చేసే ప్రతినిధులు ఉంటారు. ప్రజల కోసం పోరాటం చేసే నాయకులు ఉంటారు ఈ యొక్క లేఅవుట్లల్లో. ఇక మీ అందరికి తెలిసిందే ఆ లేఅవుట్ల గురించి నేను మాట్లాడాల్సిన సమయం కాబట్టి మాట్లాడుతున్నా. ప్రజాప్రతినిధులు అంటే మన ప్రజలను అభివృద్ధి చేసే నాయకులు ఈ లేఅవుట్లలో ఉండి మళ్ళీ ఇవి ప్రజలకే అమ్మి మళ్ళీ ఈ ప్రజలనే ఇబ్బందులు పెట్టి మరి మున్సిపల్ శాఖ కూడా కొన్న సామాన్య ప్రజలనే ఇబ్బంది పెడుతుంది అన్న ముచ్చట మనం గమనించాలి. నీకు మీ అందరికి చెప్పేది ప్రజలారా ఒక్కటే, మనం పంపు బిల్లు సంవత్సరం మొత్తంలో ఒక 6,000 రూపాయల బిల్లు కట్టకపోతే మన నల్లా బిల్లు మళ్ళా పంపు తాగునీరు రాకుండా కడియేసిపోతారు. అదే ఇట్లాంటి లేఅవుట్లు ఉన్నాయి. లేఅవుట్ల దగ్గర మరి మనకు పైసలు వసూలు అవుతలు, మరి ఏంది వీళ్ళకి అనుమతి లేకుండా ఎట్లా చేస్తారు వీళ్ళు అని చెప్పేసి పోరు. ఎందుకంటే ఇలా ప్రజలను అభివృద్ధి చేసే నాయకులు ఉన్నారు. మరి ఆడికి పోతే రాజకీయ బలం చూపెడతారు, ఆర్థిక బలం చూపెడతారు కనుక వాళ్ళ ఆ వైపున ఓరు. మనం ఎవరిని చూపెట్టే స్తోమత మనకు సామాన్యులకు లేదు కనుక మరి ఇట్లనే జరుగుతుంది. ఇదే ప్రజలారా మనం అర్థం చేసుకోవాల్సిన ముచ్చట. ఇక నగరపాలక సంస్థలో 80% భూములు ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో పరిధిలో ఉన్నాయి. మిగిలిన 20% చాలు, 5% ఉన్నా చాలు. 1% భూమి మనకున్న, అంటే మిగతా కంపెనీలకు 99% ఉండి 1% మిగిలిన మనోళ్ళు కబ్జాలు చేస్తారు, మనోళ్ళు అనుమతులు లేకుండా లేఅవుట్లు పెడతారు, మరి సామాన్యులకు అమ్ముతారు. దీనికి 20% ఉన్నాయట. ఇంకా మనకు ఇక ప్రైవేట్ భూముల్లోనే కాలనీలు ఉన్నాయి. ఇందులో శివారు గ్రామాల పరిసరాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతుంది, మంచిగానే సాగుతుంది. ఇందూరి రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్టీపీసీ, ఇందిరమ్మ కాలనీ, కృష్ణానగర్, మాటాంగి కాలనీ, గోదావరి కాలనీ, అడ్డగుంటపల్లె, దుర్గానగర్, బృందావన గార్డెన్ ఏరియా, గోదావరి కాలనీ, సప్తగిరి కాలనీలోని ఎస్టీపీ ఏరియాలు, స్విమ్మింగ్ పూల్ సమీప ప్రాంతాల్లో కొత్తగా వెంచర్లు ఉట్టుకొచ్చినాయట. ఎక్కడెక్కడ ఉట్టుకొచ్చినాయట అంటే ఎన్టీపీసీలోని ఇందిరమ్మ కాలనీలో వచ్చినాయట, కృష్ణానగర్ లో వచ్చిందట, మాటాంగి కాలనీలో కూడా కొత్త వెంచర్లు వచ్చినాయట. ఇక అట్లనే గోదావరికర్లో అయితే దుర్గానగర్, బృందావన గార్డెన్ అట, అడ్డగుంటపల్లెలో వచ్చినాయట. సప్తగిరి కాలనీలో కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో కొత్తగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. గోదావరి వరదల్లో 2 ఏళ్ల ముప్పునకు గురైన ముప్పు ప్రాంతాల్లోనూ కొత్త వెంచర్లు చేస్తారు. అలా ఏం పోతుంది,
వాళ్ళది ఏం పోతుంది, అమ్మినోళ్ళది ఏం పోతుంది, అమ్మినోళ్ళకి ఏమైతే ఏం కాదు. మనమేదో కూడబెట్టుకొని ఇంతో కొంత చేసుకొని ఏదో ఇడ నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా భవిష్యత్తు లాగా పిల్లల భవిష్యత్తు ఉండద్దు, మరి నా రాబోయే తరాలు మంచిగా ఉండాలని చెప్పేసి ఏదో కష్టమో కూలో నాలో చేసుకొని ఏదో కథపడి పైసలు సంపాదించుకొని పోతే ఇలాంటి మోసగాళ్ళ దగ్గర మోసపోయి మరి ముప్పు ప్రాంతాలలో భూములు కొనుక్కొని ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని మరి వర్షాకాలంలో నీళ్ళలో మునిగి మరి మన బాధలు మన పరిస్థితులు ఎవరు పట్టించుకునేది ఉండదు. మరి ముందుగానే మున్సిపల్ కార్పొరేషన్ ఇది ముప్పు ప్రాంతం, ఇక్కడ నువ్వు లేఅట్లా చేస్తున్నావు, మరి నీకు అనుమతి ఎవరు ఇచ్చిర్రు, మరి దీనికి జిఎస్టీ ఎవరు కట్టిండు, మరి ఎక్కడ కడతారు, అసలు ఏంటిది అని అడగరు. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలను అభివృద్ధి చేసే నాయకులు అందులో ఉన్నారు కనుక భాగమై ఇక అలా పేర్లు మాట్లాడుకునే అంత స్థాయి మనది కాకపోవచ్చు. మరి అలా పేర్లు కూడా ప్రజలందరికీ తెలిసిన ముచ్చటనే. సప్తగిరి కాలనీ లేఅవుట్లు ఎవరి అన్న ముచ్చట కూడా అర్థం చేసుకోవాలి. ఇక ఇనుర్రి గతంలో ప్రభుత్వం గోదావరి ముప్పు ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వరాదని ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు ఇల్లులు కడతారు. ఎట్లా కడతారంటే కడతారు అంతే. దట్ ఈజ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అనుమతులు లేని కాడ కూడా పనులు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక కమిషనర్ సార్ని ఇది ముచ్చట అడిగితే చూస్తాం, చర్యలు చేస్తాం, తీసుకుంటాం, ఆ రాబోయే ఆదేశాలను గురించి ఆలోచన చేస్తాం, ప్రభుత్వానికి ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తాను ఇది చెప్తాడు సారు. నిన్న మొన్న చెప్పిండు కదా ఏది తాగునీటి గురించి, ఇంకుడు గుంతల గురించి మాట్లాడితే ఎన్టీపీసీ వాళ్ళని అడుగుతున్నాం, సింగరైన వాళ్ళని అడుగుతున్నాం అని ఈసారి కూడా అదే చెప్తాడు. గతంలో ఉన్న కమిషనర్ సార్ కూడా కంచె ఏర్పాటు చేయమంటే ఇక ఎన్టీపీసీ వాళ్ళని అడుగుతున్నాం, సింగరైన వాళ్ళని అడుగుతున్నాం అంటే మరి మన మున్సిపల్ కార్పొరేషన్ పైసలన్నీ ఎక్కడికి పోయినాయంటే ఇక గిట్లాంటి దందాల కాడ పైసలు వసూలు చేయలే కాబట్టి మనకు పైసలు రావు. అంతే కదా ప్రజలారా, గిట్లాంటి దందాల కాడ పైసలు వసూలు చేయాలి కదా. లేఅవుట్ అనుమతి ఇచ్చేటప్పుడు దానికి ఎంతో కొంత భూమికి సంబంధించి మున్సిపల్ శాఖ కట్టాల్సిన పన్నులు ఉంటాయి కదా, అవి వసూలు చేయరు. ఎందుకంటే అందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు. మరి సామాన్యులపైనే మిగతావన్నీ ఉంటాయి. మనమేదో చిన్నగా కూరల దుకాణం అదే కర్రీ పాయింట్ పెట్టుకుంటే ఆడికి వచ్చి నీకు ఇక్కడ ఎవరు అనుమతి ఇచ్చిర్రు, నీకు ఇక్కడ ఎవరు ఏం చేసిర్రు, నువ్వు ఎట్లెట్లా పెడతాను, మున్సిపాలిటీకి పన్ను కట్టాలంటారు. మరి ఈ లేఅవుట్ల కాడికి పోయి అడుగుతలేరు కదా మున్సిపల్ శాఖ వాళ్ళు. ప్రజలారా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ కోట్ల రూపాయల దందా జరుగుతుంది, ఇక్కడ 100 రూపాయల దందా జరుగుతుంది. మనం బతుకు తెరువు కోసం కర్రీ పాయింట్ పెట్టుకొని మనం బతుకుతాం. అదే కూరల దుకాణం తెలుగులా. మరి ఆ కూరలు వంట చేసాడు పెట్టుకుంటే మనం పెట్టిన 100 రూపాయల పెట్టుబడికి పొద్దున్నాక కూర్చుంటే 20 రూపాయల లాభం కోసం మనం ఉంటే ఇక కోట్ల రూపాయల దందా జరుగుతా అంటే మున్సిపల్ శాఖ సైలెంట్ గా ఉండి ఆ దిక్కున చూడకుండా ఆ వ్యవస్థ దిక్కు పోకుండా మరి సైలెంట్ గా ఉంటది. దట్ ఈజ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ పెద్దపల్లి డిస్టిక్. ఇది పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఇక ముద్దు నిద్ర అనుకోవాలా, ఇంకేమనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలన్నా కూడా ఏ ఒక్క విషయంలో కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎక్కడ అనేది మార్పు అయితే కనవాలి ప్రజలారా. ఒక ఆయన ట్రేడ్ లైసెన్సుల కోసం పైసలు వసూలు అంటే ఒకరి కోసం ట్రేడ్ లైసెన్సులు వసూలు చేస్తలేరా అన్నట్టుగా కనబడుతుంది, చందంగానే కనబడుతుంది మనకు. అది కూడా అర్థం చేసుకోవాలి. ఇక రైస్ మిల్లులు అట్లనే పోతాయి, జీరో దందా గోదావరికల్లో అట్లనే జరుగుతుంది, జీరో దందా రేషన్ షాపులు, దాని మీద అధికారుల దృష్టి ఉండదు. అది మున్సిపల్ శాఖకు సంబంధం లేకపోయినా కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక మున్సిపల్ శాఖకు సంబంధించినవి చెప్పుకుంటే ఇక ఆ వాహనాలు కోట్లు తీసుకొచ్చి కొనుకొచ్చి ఆ ఆఫీసులోనే పెట్టుకున్నారు. వాళ్ళ ఆఫీసులోనే తవ్విన ఇంకుడు గుంత కూడా లేని పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే ప్రజలారా, మరి జర్నలిస్టులు అన్నలే చెప్తారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం అనేది, ఎందుకు ఈ రామగుండం కార్పొరేషన్ అధికారులు ఇట్లాంటి వాటి మీద దృష్టి పెడతలేరో, సామాన్యుల మీద పెట్టిన దృష్టి ఉన్నత ప్రజాప్రతినిధుల మీద పెట్టేది ఉంటే ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది. ఇక మేయర్ సార్ని అడిగితే నాకు తెలియదు, అది అధికారులు చూసుకుంటారు, మరి వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి చెప్తారు తప్ప మరి ఎవరు ఏం చేసే పరిస్థితి కనబడది. ఇక మనం దీని గురించి నెత్తినోరు కొట్టుకొని చెప్పుకున్నా కూడా వాళ్ళకు సీమ కూర్చున్నట్టు కూడా అనిపించదు ప్రజలారా. ఇక ఏంటిది, గత ప్రభుత్వం ముప్పు ప్రాంతాలలో భవన నిర్మాణాలు అంటే ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పి అనుమతులు ఇవ్వద్దు, మున్సిపల్ శాఖ అయినా గ్రామ పంచాయతీ అయినా అని చెప్పేసి అట్లాంటి జీవోలు జారీ చేసినా కూడా మరి వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారు, వీళ్ళకి ఏం పని? ఎందుకంటే
అమ్మేది వాళ్ళు కొనుక్కునేటోళ్ళు వేరు. ఈ మున్సిపల్ శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలా ఎవరు లేరు. మరి దాని గురించి మనం పక్కకు పోవాల్సిందే. ఇక ఇనురు వ్యవసాయ భూములను ఇలా నాలా కన్వర్షన్ తో నేరుగా లేఅవుట్లు వేస్తున్నారు. ప్రభుత్వం అనాధికారిక లేఅవుట్లను కట్టడి చేసేందుకు 2021లోనే ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. ఈ జీవోను అనుసరించి 2 ఎకరాల భూములకు లేఅవుట్ చేసేందుకు అవకాశం ఉంది. 10% ఓపెన్ స్పేస్ వదిలిపెట్టడం, రోడ్లు విద్యుత్ డ్రైనేజీలకు ఇతర సౌకర్యాలు కల్పించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇందుకు 60 గుంటల అప్రోచ్ రోడ్డుతో పాటు 30 అడుగుల రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎలాంటి అప్రూవల్ లేకుండానే వెంచర్లు ఎత్తారు. వాళ్ళ నాయకులే కాబట్టి వెంచర్లు ఎత్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ తెలంగాణ భారతీయ రాష్ట్ర సమితిలు ఉన్న వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ లో పోతారు. మరి కాంగ్రెస్ ఏం చెప్తుంది? మార్పు వచ్చింది, ఇగో ఇదే మార్పు. ఇప్పటి వరకు అయితే మరి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడిగేది ఒకటే, అన్న ఎక్కడ మార్పు వచ్చిందో మీరు చెప్పు రజన. ఇక మున్సిపల్ కార్పొరేషన్లు అయితే మీకు ప్రతిసారి చెప్తున్నా అన్న, ఒక్కసారి ప్రత్యేక దృష్టి పెట్టండి అని నేను ఎమ్మెల్యే గారిని పదే విన్నపిస్తున్నా. ఇప్పుడు కూడా ఈ వెంచర్ల గురించి కూడా నేను ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే, ఇక్కడ సారు ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన ఒక్కసారి 2 రోజుల సమయాన్ని కేటాయించారు. పూర్తి స్థాయిలో మరి నియోజకవర్గ పనులన్నీ 2 రోజులు పక్కన పెట్టి మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా ఉంది, ఆ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా ఉంది అన్న విషయం గురించి 2 రోజులు పూర్తి స్థాయిలో తెలుసుకోరన్న. ఏ నాయకుడిని అడగకూర్రి, ఏ లీడర్ని అడగకూర్రి, ఎవరిని అడగకూర్రి, అందులో ఉన్న ఆఫీసర్లను అడుగుర్రి, అందులో ఉన్న అధికారులను అడుగుర్రి. ఈ నాయకులను అడిగితే మళ్ళా చెవులు వరకే సంస్కృతి మళ్ళా కనబడతాయి తప్ప వేరే ఏం కనబడదన్న. ఇక ఒక్కసారి ఆలోచన చేయాలి మక్కాన్ సింగ్ రాజన్న కూడా. ఇక ఏంటి అడ్రస్ లేని టాస్క్ ఫోర్స్ అట. ఎందుకో జిల్లాలో అనాధికారిక లేఅవుట్లు నిర్మాణాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ లో అనాధికారిక లేఅవుట్లు నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అడ్డుకోవాల్సి ఉంటది. అలా వీలు కాని సమయంలో టాస్క్ ఫోర్స్ కు నివేదికిస్తారు. టాస్క్ ఫోర్స్ రంగంలో దిగి కూల్చివేతలు తొలగింపులు చేపట్టాల్సి ఉంటది. కానీ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలే లేవు. ఉండయి ప్రజలారా, ఉండయి. మనం సామాన్యులం కనుక కట్టేది ఉంటే ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఉంటుంది ఆడ, ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది ఆడ. ఎందుకంటే మనం సామాన్యులం కాబట్టి. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, ప్రజల కోసం గత నాయకులు కానీ ప్రస్తుత నాయకులు కానీ ఏం చేయాలనుకుంటారో చెప్పాలి, ఇది చెప్పాలి. మరి ఇట్లాంటి వాటి మీద అక్రమ దందాల గురించి ఎందుకు ప్రస్తుత నాయకులు మాట్లాడతలేరు, గత నాయకులు మాట్లాడతలేరో చెప్పాలి. మరి మున్సిపల్ శాఖ ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది మున్సిపల్ శాఖ? నేను ఇవాళ హెడ్డింగ్ ఇచ్చేది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల మున్సిపల్ శాఖ అధికారులు ఎక్కడ అనేదే నేను పెట్టే హెడ్డింగ్. మరి ఎక్కడున్నారు ఈ అధికారులు? టౌన్ ప్లానింగ్ అధికారం మొన్నటి దాకా లేనే లేదు. జనవరి దాకా టౌన్ ప్లానింగ్ ఆఫీసరే లేడు. మన దగ్గర పేరు ఉంటది, ఆ సారు పోయి వేరే ప్రాంతంలో పనిచేస్తాడు, కానీ ఇక్కడ అనుమతులు వస్తాయి. ఎట్లా ఎవరు ఇచ్చిర్రు అనుమతులు అంటే ఇచ్చిర్రు గంతే. అది ఎవరు ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు, ఏంది, మరి అక్రమ కట్టడాలు ఏంటిది, టౌన్ ప్లానింగ్ పరిస్థితి ఏంది? ఇప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో సప్తగిరి కాలనీ గురించి ఎవరికి తెలియని వాళ్ళు ఉన్నారు? ఇక్కడ కార్పొరేషన్లో ఉన్న ప్రజలకు ఎవరికి తెలియదు. గతంలో 2 సంవత్సరాల క్రితం వరద అనే తాకిడికి సప్తగిరి కాలనీ ప్రాంతం అంతా నీట మునిగిపోయింది. 2-3 రోజులు అప్పటి ఎమ్మెల్యే ఆ బోట్ వేసుకొని బోట్లో పోయి నీళ్ళలో తిరిగి మేము అందరినీ కాపాడుతా అన్న ఎమ్మెల్యే సాపు. మరి అప్పుడు గత ఎమ్మెల్యే సాపు ఏం చేస్తాడు ఇప్పుడు? మరి అక్రమ లేఅవుట్లు అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే 2021లో వచ్చిందట కదా జీవో. మరి అప్పుడు ఆ తర్వాత వేయాలి కదా. 2 ఏళ్ళు అంటే 2021లోనే ప్రజలారు వినాలి. 2021లోనే ప్రత్యేక జీవో తెచ్చింది, అనుమతులు లేని లేఅవుట్లు పెట్టద్దని. మరి ఇది ఎప్పుడు జరిగింది? 2 సంవత్సరాల క్రితం 22లోనే కదా వరద ముప్పుకు దాడి అంటే వరద ప్రవాహానికి సప్తగిరి కాలనీ మునిగిపోయింది. అంటే అప్పుడునే ఎమ్మెల్యే ఏం చేసిండు? అప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఏం చేసిండు? ఇక అప్పుడున్న మేయర్ ఇప్పుడున్న మేయర్ ఒక్కటే. ఇక ఆ సార్ గురించి మనం మాట్లాడుకునే అంత పరిస్థితి
మన దగ్గర లేదు. వాస్తవంగా ఒక్క రోజు అన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ ప్రజలారా ఆలోచన చేయాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సాబ్ డాక్టర్ అనిల్ కుమార్ సార్ ఒక్కరోజన్నా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గిట్లా ఉంది, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గీ పని చేస్తుంది, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఈ పద్ధతిలో పోతుంది అని ఎక్కడన్నా ఏ ఒక్క రోజన్నా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కనబడుతుందా? కనబడదు. ఎందుకంటే సారు పెట్టాడు కాబట్టి. సార్ పార్టీలు మారడానికి 3 నెలల సమయం తీసుకున్నట్టే 3 నెలల దాకా మరి గాడి తప్పిన పాలన, గతి తప్పిన పాలన అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ వాస్తవంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలోనే గాడి తప్పింది. చూడండి ఎంత అక్రమం అనేది కనబడుతుంది మనకు క్లారిటీగా. ఒక సామాన్యుడు నల్లా బిల్లు కట్టకపోతే ఆ నల్లాను కట్ చేసిపోతాడు. 6,000 నుంచి 10,000 మధ్యలో ఉంటాయి. అదే ఒక అనుమతి లేని ఒక లేఅవుట్ కొన్ని కోట్ల రూపాయల దందా జరిగితే దానికి సంబంధించి అనుమతి లేకపోయినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ మొద్దు నిద్రపోతుంది. అదే ఎందుకు అనేది మనం ఆలోచన చేయాలి ప్రజలారా. మన దగ్గర ఆర్థిక బలం లేదు, మన దగ్గర రాజకీయ బలం లేదు, మన దగ్గర ఉన్న బలం ఓటు బలం. ఎంత అహంకారి నాయకుడైనా కూడా మనం ఆయనను మార్పు తేవచ్చు. ఆయన దగ్గర ఏంటిది? ఓటు ద్వారా. మనం ఇది ఆలోచన చేయాలి. మరి రాబోయే రోజుల్లో ఉన్న స్థానిక పార్లమెంటరీ ఎన్నికల్లో మరి ఏ నాయకుడు మనకేం చేసిండు? 3 ప్రధాన పక్షి నాయకులు ఉన్నారన్నారు కదా, వాళ్ళు 3 ఏం చేసిరు అడుగుర్రి వచ్చిన కాడ. నిన్న మొన్న అక్క అడిగింది, మాకేం చేసినావు సింగరేణిలా అని చెప్పేసి. అక్క సింగరేణి కార్మికురాలు. మరి అట్లనే ఇంకెవరైనా ఉంటే ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేసినావు గతంలో, మాకు ఇప్పుడేం చేస్తావు మీరు అని అడుగుర్రి ప్రజలారా. మన మైకు కనబడరు, మన దగ్గరికి రారు. నిరుద్యోగి న్యూస్ మైకు కనబడితే పక్కకు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వీడు వస్తాడు, వీడు ఏదో అడిగేది నిజమే అడుగుతాడు, మరి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది నాయకుల దగ్గర. అందుకనే ప్రజలారా మీరు అడగాలి. ఇక కార్పొరేషన్ ఆదాయానికి గండి అదేంటి దాన్ని ఏమంటారు? ఏ వ్యవస్థ? కార్పొరేషన్ల పైసలు కట్టిన వ్యవస్థ. సామాన్యులు కడతారు. నేను మొన్న కూడా చెప్పిన, మన పంపుల పరిస్థితి అంటే మన నల్లా సరఫరా పరిస్థితి, నీటి ప్రవాహ పరిస్థితులు తెలుసుకోవాలంటే చౌరస్తా నుంచి కింది ప్రాంతానికి రమ్మని ఉండమని చెప్పిన కార్పొరేషన్ కి సంబంధించిన కమిషనర్ను, మేయర్ సార్ను విఠల్ నగర్, ఫైన్ క్లైన్, కృష్ణానగర్, జ్యోతి నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, జవహర్ నగర్, పరశురామ్ నగర్, ఈ ఏరియాలలో వీళ్ళిద్దరిని ఒక 2 లేదా 3 రోజులు ఉండమని చెప్పుదాం. మరి మన సాధక బాధలు తెలుస్తాయి, మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నది తెలుస్తాయి, మన డ్రైనేజ్ల పరిస్థితి తెలుస్తాయి, మన తాగునీటి సమస్య తెలుస్తాయి. మరి అన్ని సమస్యలు ఆ నాయకులకు, అధికారులకు తెలుస్తాయి. ప్రజలారా నేను అడిగేది ఇదే డిమాండ్ చేద్దాం మనం కూడా. ఇక గండి ఏంటిదో చూద్దాం. నగరపాలక సంస్థ అక్రమ లేఅవుట్ల వెనుక టౌన్ ప్లానింగ్ పరోక్ష సహకారాలు ఉన్నాయనే ఆరోపణలు. ఎకరాల కొద్ది భూముల్లో అనాధికారిక లేఅవుట్లు పెట్టి క్రయ విక్రయాలు జరుపుతున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. పలు అనాధికార లేఅవుట్లే మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన డ్రైన్లను సైతం ఆక్రమిస్తున్నాయి. లేఅవుట్ల అనుమతి కింద కార్పొరేషన్ కు రావాల్సిన ఫీజులు, ఇతర ఆదాయాలు, ఓపెన్ స్పేసులు రాకుండా పోతున్నాయి. అనాధికారిక లేఅవుట్లకు కార్పొరేషన్ అధికారిక అనుమతి కన్నా అనాధికారిక అనుమతులే ఇప్పుడు కీలకమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. గతంలో 1-2 లేఅవుట్లు సరిహద్దు రాళ్లు తొలగించడం, మళ్ళీ వారు దందా చేసుకునేందుకు అనాధికారిక క్లియరెన్స్లు ఇవ్వడం పరిపాటి అయింది. లేఅవుట్ల విస్తీర్ణాన్ని బట్టి శాఖల వారీగా రేట్లు నిర్ణయించి క్లియరెన్స్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక లేఅవుట్లకు అనుమతి అనేది ఎవరు ఇవ్వాలి? మున్సిపల్ శాఖ ఇవ్వాలి. మరి మున్సిపల్ శాఖ ఇస్తలేదంటే అనాధికారికంగా అందులో ఉన్న అధికారులు, నాయకులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారని అర్థం. ఇక అందులో దాచుకునే ముచ్చటే ఉన్నది ప్రజలారా. ప్రజాప్రతినిధులు మేం ప్రజాప్రతినిధులం, మేం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులం అని చెప్పే నాయకులే అందులో ఉంటారు, ఎవ్వరు ఉండరు. నిజమే కదా ప్రజలారా? మనం ఆలోచన చేసుకోవాలి ఇట్లాంటి వాటి. మరి అనుమతి తీసుకోకుండా అనాధికారికంగా వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నారు అనేది మాకు ఇక్కడ ఏంటి ఆరోపణ ఏమున్నాయట అంటే, వాళ్ళ మీద అనాధికారిక లేఅవుట్లు ఎకరాలు పెట్టి క్రయ విక్రయాలు చెప్పేస్తున్న అధికారులు, అంటే అందులో ఉన్న నాయకులు, అందులో ఉన్న అధికారులు మరి ఈ యొక్క లేఅవుట్ అనాధికారిక లేఅవుట్ల పైన సపోర్ట్ చేస్తారు. మరి వాళ్లకు
ఎవరైతే ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తారో వాళ్ళను అంటే వాళ్లకు ముడుపులు ఇచ్చి మాత్రమే ఈ లేఅవుట్లు నడుస్తున్నాయి. తర్వాత మున్సిపల్ శాఖకు సంబంధించిన డ్రైన్లను కూడా ఆక్రమించినా కూడా పట్టించుకోలేరు. అంటే మున్సిపల్ శాఖ ఎంత మంచిగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటుందో మనందరం అర్థం చేసుకోవాలి. ఓ చెత్త నిర్వహణ చక్క ఉండదు, ఓ కంచె నిర్వహణ ఉండదు, ఓ వాహనాల పరిస్థితులు అంటే చెత్త సేకరించే వాహనాల పరిస్థితుల మీద అవగాహన ఉండదు, ఇక రోడ్ల మీద అవగాహన ఉండదు, డ్రైనేజీల మీద అవగాహన ఉండదు, కాలువల గురించి అవగాహన ఉండదు, దేని గురించి అవగాహన ఉండదు. రియల్ ఎస్టేటర్లు గిట్లా ఏది ఆక్రమించుకొని లేదంటే వ్యవసాయ భూములను అనాధికారికంగా వాటికి అనుమతులు లేకుండానే ఫ్లాట్లను పెట్టి అమ్మి మరి సామాన్యుల దగ్గర చేసే పరిస్థితులను చూపెడుతున్నారు. సామాన్యులను మోసం చేసే పరిస్థితి కనబడ్డా కూడా ప్రభుత్వానికి కావచ్చు, మరి నాయకులకు కావచ్చు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కావచ్చు, మరి ఎవరు కూడా పట్టించుకోలేడు. ఇవాళ ఈనాడులో ఒక కమిషనర్ సార్ ఇంటర్వ్యూ వచ్చింది ఈనాడు దినపత్రికల. ఏంటి, తాగునీటి కోసం మీరు ఎద్దడిని తట్టుకోవడానికి ఎత్తానం అవి చేస్తారు సార్, మీరు అన్నీ ఎత్తారు, కానీ ఎవి సార్ మీరు వేసేటి అన్నీ ఎత్తానమని చెప్తారు. మేము దానికోసం అభివృద్ధి కోసం పలు విభాగాలు అట్లా తెచ్చినామని చెప్తారు. వాస్తవంగా ప్రజలారా మనం తెలుసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా బడ్జెట్ కు సంబంధించి మనీ అంటే డబ్బులు లేవు, పైసలు లేవు. మన భాషలో పైసలు లేవు, మన భాషలో చెప్పుకోవాలంటే పైసలు లేవు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎట్లా రోడ్ ఎత్తారు, పైసలు లేవు. ఎట్లా డ్రైనేజ్ కడతారు, పైసలు లేవు. మరి పైసలు ఉంటేనే కదా వచ్చేది, పైసలు ఉంటేనే కదా వచ్చేది. మరి 200 కోట్లు పెట్టిండు మొన్ననే, ఏం చేసిరు పైసలు అని మీకేమైనా అనుమానం ఉంటే కామెంట్ చేయరు, నేను చెప్తా ఏం చేసిరని. అది చెప్తా. మేయర్ సారే కదా బడ్జెట్ పెట్టి మీటింగ్ పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ అక్క చెప్పింది, మన దగ్గర పైసలే లేవు మీటింగులు ఎందుకులా అని. నేను అక్కను నిజమే కదా, వాస్తవమే చెప్పింది ఆ అక్క. పైసలు లేని దానికి మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తాం మనం, అవసరం అయ్యేది మనకు మీటింగు, అతిగా టైం వేస్ట్. అక్కడ ప్రజల కోసం ఇంకేమైనా పని చేద్దామని చెప్పింది అక్క. నిజమే ప్రజలారా, ఇది నిజమైన ముచ్చటనే, నేనేం అబద్ధం చెప్తలేను. ఇక ఇట్లాంటి వాటిని పైసలు వసూలు చేయడానికి మున్సిపల్ శాఖ ముందుకు పోదు. మరి సామాన్యుల మీద, సామాన్యుల ఇంటి పన్ను మీద, సామాన్యుల నల్ల బిల్లు మీద, సామాన్యుడు చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి, సామాన్యులకు ఇంకేదైనా అవసరాలు ఉంటే వాటి కోసం ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ అనేది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా వాటి మీద పైసలు సంపాదించే ప్రయత్నం చేస్తారు. కానీ అనుమతులు లేకుండా లేఅవుట్లు పెట్టినా, అనుమతులు లేకుండా బిల్డింగులు వచ్చినా, అనుమతులు లేకుండా మున్సిపల్ శాఖకు సంబంధించి ఏం చేసినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళందరూ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళకు ఆర్థిక బలం ఉంటుంది, రాజకీయ బలం ఉంటుంది. మళ్ళీ ఈ సార్లను ఏమన్నా చేస్తారని ఈ యొక్క సార్లు భయపడతారు. ఇక మేము మొన్నదాకా కమిషనర్ సార్, ఇప్పటికి కూడా కమిషనర్ సార్కి ఇంకా పూర్తిగా అవగాహన రాలేదని నేను అనుకుంటున్నా, కానీ అసలు అవగాహన కాదు, సార్కి ఇంకా పూర్తి స్థాయిలో అర్థమైతే లేదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏ వైపు పోతుందో. సారును నిజంగా గైడ్ లైన్స్ తప్పుగా పోతుంది. సార్కు గైడ్ ఎవరు చేస్తారో తెలియదు, కానీ అంటే ఇక్కడ ఏం పరిస్థితులు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకరిద్దరు చెప్పాల్సి ఉంటది. మరి సార్ కొత్తగా వచ్చింది కాబట్టి మరి ఆ సార్కి చెప్పేటోళ్ళు తప్పులు చెప్తారని నేను అనుకుంటాను. మరి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఆలోచించైన సార్ ఈ లేఅవుట్ల మీద ఏమన్నా దృష్టి పెడతాడో చూడాలి. ట్రేడ్ లైసెన్సులు లేవు సార్, మరి రైస్ మిల్లులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, మరి మేయర్ సార్దే హాస్పిటల్ అని చెప్పేసి మీరు ట్రేడ్ లైసెన్సులు వసూలు చేస్తలేరేమో. తాగునీరు అత్తలేదు సార్, వచ్చిన కాడ కలుషితమైన నీరు వస్తుంది సార్, మరి వాళ్ళ హాస్పిటల్ అభివృద్ధి చెందడం కోసము కలుషితం నీరు ఇస్తారేమో అని మాకు ఆలోచన ఉన్నది సార్. మరి ఈ ఆలోచన గురించి మీరు చెప్పాలి సార్. ఈనాడు అన్న క్వశ్చన్ అడగలే, అసలు ఈనాడు అన్న అడిగింది 2-3 క్వశ్చన్లు అడిగిండు. అన్న ఈ క్వశ్చన్ అడిగేది ఉండే, తాగునీరు కొన్ని ప్రాంతాలలో కలుషితమయ్యేస్తుంది, మరి ప్రభుత్వ దవాఖాన సక్రమంగా వైద్యాన్ని అందించలేకపోతుంది అంటే మేమందరం ప్రైవేట్ దవాఖాన పోతే మేయర్ సార్కు సంబంధించిన హాస్పిటళ్ళు, మేయర్ సార్కు సంబంధించిన బంధువులు, మేయర్ సార్కు సంబంధించిన డాక్టర్లంతా అభివృద్ధి చెందాలా మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా? మరి ఇది కూడా ఆలోచన చేయాలి, సార్ ఆలోచన చేయాలి, జనాలు కూడా ఆలోచన చేయాలి. మనకు కలుషిత నీరు ఎందుకు ఇవ్వాలి, మన పైపులు వాళ్ళకి ఎందుకు దాన్ని మరమ్మతులు చేయకపోకుండా ఉండాలి? మరమ్మతు చేయాలి కదా, మనం బిల్లులు కడుతున్నాం కదా, మనం ఇస్తున్నాం కదా, మరి ఏది మీరే ఆలోచన చేయాలి ప్రజలారా. ఇక మీకు మొన్ననే చెప్పిన నిరుద్యోగి న్యూస్ నుంచి క్లిక్ వార్త అనేది ఒకటి వస్తుంది అని, ఈ రోజు నుంచి అంటే ఈ పండగ సందర్భంగా 2 రోజుల నుంచి ఆగిపోయినాం, ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నాం.
మరి ఎక్కడ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఎక్కడ సమస్య ఉన్నా ఆ ప్రాంతానికి సంబంధించి ఒక ఫోటో తీసి మన నెంబర్ 9966877787కి పంపియురి. అది క్లిక్ లో మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తా. ఇక ఇక్కడ పనులు బంద్ చేయాల మనం ఈ మున్సిపల్ శాఖల అధికారులకు నాయకులకు చెప్పుడు కంటే మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి నేరుగా చెప్పడం ఉత్తమం అని నేను అనుకుంటాను. దీని గురించి మరి కలెక్టర్ గారిని మనం సంప్రదించాల్సి ఉంటుంది. మరి మనం రాబోయే రోజుల్లో మున్సిపల్ శాఖ మీద ఖచ్చితంగా కలెక్టర్ గారిని మనం సంప్రదించి అధికారికంగా ఇక్కడ ఎవరు ఇల్లీగల్ గా కాకుండా అధికారికంగా ఏం చేయాలి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గిట్లా అయిపోయిన పరిస్థితి ఉన్నది. మరి కమిషనర్ సార్కు రోజు దినపత్రికల వార్తలు వచ్చినా కూడా మరి సారు ఇంకా వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతలేడు. ఎందుకో మరి మాకు అర్థం అయితే లేదని చెప్పేసి చెప్పాలి సార్కు. అప్పుడు మరి ఏమన్నా చలనం వచ్చే కార్పొరేషన్ ముందుకు పోతుందా, లేదంటే ఇంకా గతి తప్పి మరి దీన స్థితికి పోతుందా అనేది కూడా దీనమైన స్థితిలో ఉన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్పుకోవాలి. ఇక మొన్నటి దాకా ఎగిరిన స్వచ్ఛంద సంస్థలు ఎక్కడికి పోయినాయో నాకు అర్థం అయితే లేదు. నిన్న మొన్న చెప్పిన నాయకులు మరి మున్సిపల్ కార్పొరేషన్లో అది లేదు ఇది లేదు అని చెప్పిన నాయకులు ఎందుకు వీటి మీద మాట్లాడతలేరో నాకు తెలుస్తలేదు. నిజంగానే ప్రజలారా మరి ప్రతి ఒక్కరు మాట్లాడిర్రు అట్లా ముప్పు ప్రాంతం గురించి. మరి ఏది ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు కదా, ముప్పు ప్రాంతంలో అక్రమ లేఅవుట్లు కడతారు. మరి ఏంది పరిస్థితి అని ఏ నాయకులు ఏ స్వచ్ఛంద సంస్థలు లేదంటే ఏ సామాజిక వ్యక్తులు మాట్లాడతలేరు కదా. మరి మాట్లాడాలి కదా. మరి వీటి గురించి కూడా ఆలోచన చేయాలి ప్రజలారా. ఇట్లాంటి ఆలోచన చేయాలి. ఇది ఇవాళ అనాధికారిక లేఅవుట్ల పైన చర్యలేవే అని ఆంధ్రజ్యోతి అన్న తీసుకొచ్చిన వార్త. మరి ఆంధ్రజ్యోతి అన్నకు ఈ వార్త అందించినందుకు మనందరం ఒకసారి సెల్యూట్ కొడదాం. ఇది ప్రజలారా, ఇది వార్త. మీరందరూ మరొకసారి గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే మీకోసం నేను 9966877787 మీ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నా కూడా మనకు వీడియో ద్వారా పంపిరు, లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. అక్కడ మన ఛానల్ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోతాం. అందరు అనుకుంటారు వీడు రోజు చెప్తాడు కానీ ఎక్కడికి పోతలేడు అని అనుకుంటారు. మన ఛానల్ గురించి రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది. మన ఛానల్ వచ్చిన వార్తా పరిస్థితి ఏంటిది అనేది నేను ఏ ఉన్నత అధికారికి చెప్పాలో ఆ ఉన్నత అధికారికి ప్రతి ఒక్కటి అందిస్తున్న రోజు. మరి దానికోసం రాబోయే రోజుల్లో మాట్లాడాల్సి ఉంటుంది. ప్రజలారా, ఖచ్చితంగా మనం ఆలోచన అనేది చేయాలి. ఏ నాయకుడైనా ఏ అధికారి అయినా కూడా మన ప్రజలకు ఎలాంటి అవసరాలు తీరుస్తున్నాడు, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నాడు అన్న విషయాల గురించి ఆలోచన చేయరు. ఇక్కడ మనం సింపుల్ గా ఆలోచించేది ఏంటంటే కోట్ల రూపాయలు ఉన్న వ్యవస్థ మీద అధికారులు దృష్టి పెడతలేరు కానీ వేల రూపాయల మీద దృష్టి పెడతారు, సామాన్యుల మీద దృష్టి పెడతారు. మరి సామాన్యుల మీద దృష్టి పెట్టినట్టే ఈ కోట్ల రూపాయల దందా చేసే వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి కదా అధికారులు. మరి ఎందుకు పెడతలేరో మీరు కామెంట్ చేయరు. మరి లేదంటే మీరు కూడా నేరుగా పోయి అడుగురు. నేను అడిగేదానికంటే మీ దగ్గరికి ఏదైనా నాయకులు అధికారులు వస్తే మీరు కూడా అడుగుర్రి. ఇలా తప్పు ముచ్చట ఏముండదు ప్రజలారా. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట.